ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ లక్షణాలుంటే నరదృష్టి తగిలినట్టు. దృష్టి ఇప్పుడు అబ్బాయి మాకు నమ్మకాలు ఉన్నా లేకపోయినా తగులుతుంది, నీకు కనిపించే లక్షణాలు కనిపిస్తాయండి. ఏమిటంటే ఇప్పుడు ఏదో నాట్యం చేసేవాడు ఏదో నాట్య ప్రదర్శన చేసి, లేకపోతే ఉపన్యాసం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే నలుగురిలో పెళ్ళిళ్ళలో వాటిలో బాగా అందంగా అలంకారమయ్యే ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఎవరైనా సరే చూసి అబ్బా బాగుంది అని ఒకసారి ఆ కళ్ళు కనుక వాళ్ళ మీద పడితే ఆ దృష్టి దోషం అంటారండి దాన్ని. అయ్యా మరి ఎలా తెలుస్తుంది? ఎలా తెలవడం ఏమీ లేదండి. ఇంటికి వచ్చేటప్పటికి వాడికి తలనొప్పిగా ఉంటుందండి, అలసటగా ఉంటుందండి. తర్వాత ఇంకా దృష్టి దోషం ఉన్నవాడికైతేనండి వాంతుల్లాంటివి కూడా అవుతాయండి. కళ్ళు తలకాయ నొప్పి వచ్చి వాంతి అయిపోయినట్టే ఇంకా కాసేపు పడుకోవాలనిపిస్తుంది. అది దృష్టి దోషం యొక్క లక్షణం. అయ్యా మరి అయితే ఆ దృష్టి దోషం ఉంటే ఏం చేయాలండి? ఏం చేయాలంటే మన అందరం చేసేవేనండి. వాళ్ళు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఊరికోసారి మీకు గుర్తు చేస్తున్నాను అవి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఓ పెళ్లి కూతురు ఇంటికి వచ్చిందనుకోండి, పెళ్లివాడై పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. మనం ఏం చేస్తాం? ఇంట్లో గుమ్మంలో ఆఫ్ చేసి ఎర్ర నీళ్ళు తీస్తాం, అంతే కదండి. పసుపు సున్నం ఇవన్నీ కలిపి ఎర్రనీళ్ళు తీస్తాం. ఇంకా కొంతమంది అయితే నిమ్మకాయ పెట్టి హారతి కర్పూరం పెట్టి ఆ నిమ్మకాయతో కూడా ఎర్రనీళ్ళు తీసి, లేకపోతే కొంతమంది గుమ్మడికాయ, ఇవన్నీ దృష్టి నిమ్మకాయ, గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఈ మూడు కూడా దృష్టి దోషం పోగొట్టే వస్తువులండి. కొంతమంది కొబ్బరికాయ పగల కొడతారు, అక్కడ నిమ్మకాయ ఇలా కోసి అక్కడ పాడేసి, అంటే గృహప్రవేశాల్లో కూడా నిమ్మకాయలు కోసి పడేస్తారండి గుమ్మాల్లో, కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ ఏంటంటే నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ ఈ మూడు కూడా మీకు దృష్టి దోషం పోగొట్టేటువంటి వస్తువులు. వీటిని మనం ఈ ఎర్రనీళ్ళు తీయటం అంటారండి పూర్వకాలంలో దాన్ని. ఆ విధంగా ఎర్రనీళ్ళు తీయటం మనం చేయొచ్చు ఏమండి. ఇంకా తర్వాత ఏం చేయొచ్చు అంటే మరి వీళ్ళకి పూర్వకాలంలో ఉప్పు తెచ్చి దిష్టి తీసేవాళ్ళు. ఉప్పు మిరపకాయలు అవన్నీ తీసుకొచ్చి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు, సంటి పిల్లలకు కూడా తగ్గుతుందండి దృష్టి దోషం. ఇలా తీసి ఈ చేత్తో తీసి పొయ్యిలో వేసేవాళ్ళండి. ఇంకా చెబుతున్నానండి, పెద్దవాళ్ళకి కానీ అదే దృష్టి ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి, పెద్దవాళ్ళ మనకే వచ్చింది, ఇంట్లో ఎవరు మనకంటే పెద్దవాళ్ళు లేరు, మనమే పెద్ద. అప్పుడు ఏం చేయాలంటే మనమే ఒక కొబ్బరికాయ తీసుకొని 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు తిప్పుకొని పైనుంచి కింద చేసి ఆ కొబ్బరికాయ పగలగొట్టి ఓ చిన్న ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని ఎక్కడ పడితే ఆ దిష్టి తీసిన వస్తువు రోడ్డు మీద వేయకూడదండి. ఎందుకంటే దాన్ని ఎవరన్నా తొక్కెడితే మళ్ళీ వాళ్ళకి ఆ దోషం తగులుతుంది. అందువల్ల అది ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని ప్రవాహంలో పడేయాలండి. నీళ్ల ప్రవాహం ఉన్న చోట కానీ చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా ఈ కొబ్బరికాయ పగలగొట్టి దిష్టి తీసిన కొబ్బరికాయని అక్కడ పడేయాలి. అలా చేసినట్లయితే మనకు దృష్టి దోషం నివారణ అవుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.